అందరికీ నమస్కారం. మీరు ఒక ప్రయాణం పెట్టుకున్నారు. ఒక ఊరికి వెళ్ళాలి, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి. ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక మీటింగ్ కావచ్చు, లేదా మీ పర్సనల్ విషయం కావచ్చు, ఒక టూర్ కావచ్చు, ఒక ఎంజాయ్మెంట్ కోసం. ఏదైనా సరే ఒక ప్రయాణం మీరు పెట్టుకున్నప్పుడు ఒక ప్రణాళిక వేసుకుంటారు కదా. మనం ఎలా వెళ్ళాలి? బస్ మార్గమా, లేదా ట్రైన్ మార్గమా, లేదా ఫ్లైట్లో వెళ్ళాలా? ఒకవేళ ఈ మూడింటిలో ఏదైనా సరే అది ఎన్ని గంటలకు ఎక్కాలి, ఎన్ని గంటలకు దిగాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ మధ్య మార్గంలో ఇంకేమన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టేషన్లో దిగాం, లేకపోతే రైల్వే స్టేషన్లో దిగాం, అక్కడి నుంచి మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఎలా వెళ్ళాలి, ఇలా ఒక ప్లాన్ చేసుకుంటాం. అవునా కదా? ఒకవేళ ఈ ప్లాన్ అంటూ లేకుంటే మనం బయలుదేరితే ఎలా ఉంటుంది చెప్పండి? అస్తవ్యస్తంగా ఉంటుంది. కావాలనుకున్నటువంటి టైంకి మనం వెళ్ళలేం. ఎలా వెళ్తున్నామో మనకు తెలీదు. గాలికి ఒక వస్తువు కొట్టుకుపోతుంటే ఎలా ఉంటుంది? గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంటుంది. అలా ఉంటుంది మన ప్రయాణం. అంటే మనం అనుకున్నటువంటి ప్లేస్కి మనం ఇన్ టైంలో సక్సెస్ఫుల్గా చేరాలి, మనకు ఎలాంటి రిస్క్ లేకుండా చేరాలి అంటూ ఒక ప్లాన్ చేసుకుంటాం. అవునా కదా? ఆ ప్లాన్ ప్రకారం వెళ్తాం. మరి ఒక చిన్న ప్రయాణానికి మనం ప్లాన్ చేసుకోకపోతే సక్సెస్ కాలేం. మరి మన జీవితం అనే ఒక పెద్ద ప్రయాణానికి మనం ఎంత ప్లాన్ చేసుకోవాలి? అవునా కదా? సో మరి ఈ జీవితం పట్ల మీ స్పష్టత ఉందా? ఈ జీవితం పట్ల మీకు సీరియస్నెస్ ఉందా? అసలు ఏమనుకుంటున్నారు మీ లైఫ్ గురించి? మీరు ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? ఎలా ప్రపంచానికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి అనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం నిర్ధారించుకున్నారా? ఓకే, లక్ష్యం ఏదో అనుకున్నారు. మరి ఆ లక్ష్యం పట్ల మీకు సీరియస్నెస్ ఉందా? నిజంగా సాధించాలి అన్న తపన ఉందా? అసలు మీకు మీరు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? చిన్న ప్రయాణానికే మనం ప్రణాళిక లేకపోతే మన ప్రయాణం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. మరి జీవితం అనే ఈ పెద్ద ప్రయాణంలో మన జీవితంలో డెస్టినేషన్, మన లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి మనకి ప్రణాళిక లేకపోతే మరి మన జీవితం ఎంత గందరగోళంగా తయారవుతుంది? ఏమీ అర్థం కాకుండా తయారవుతుంది. అసలు నిజంగా చెప్తున్నాను, సీరియస్నెస్ పాటించాల్సిన సమయంలో, అంటే విద్యార్థి దశలో, ముఖ్యంగా చదువుకునే సమయంలో, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు, ఇక్కడ మీ లైఫ్ని డిజైన్ చేయడానికి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అదేంటి అంటే మీ విద్యార్థి దశ, ముఖ్యంగా కీలకమైన దశ. ఇంటర్మీడియట్ నుంచి మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ డిగ్రీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, లేకపోతే పీజీ కావచ్చు. మొత్తానికైతే ఇంటర్ 2 సంవత్సరాలు, ఈ పీజీ డిగ్రీ 3 సంవత్సరాలు, తర్వాత ఒక 2 సంవత్సరాలు, అంటే మొత్తం కూడా 7 ఇయర్స్. ఓకే, ఈ 7 ఇయర్స్లో మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం పోతే ఓకే, పర్వాలేదు. అలా కాకుండా మీరు ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, మీరు ప్లాన్ చేసుకోలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారం, ఆ ప్లాన్ని మీరు సక్సెస్ చేసుకోవడానికి, మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్రణాళిక మీరు సిద్ధం చేసుకోకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది? ఇందాక నేను చెప్పాను చూసారా, ఒక వస్తువు గాలి కొట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది. గాలి ఎటు వీస్తే అటు పోతాం. మరి ఈ ప్రణాళిక అనేది మీరు చేసుకున్నారా లేదా? ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్లో నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను ఉండేది, నా జాబే అది కాబట్టి నిరంతరం విద్యార్థుల యొక్క సైకాలజీని అనాలిసిస్ చేసుకుని, అబ్జర్వ్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. విద్యార్థులకి లైఫ్ పట్ల సీరియస్నెస్ లేదు. ఇది కావాలి, అది కావాలన్న తపన లేదు. ఇంకా నిజంగా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి చాలా బాధ, భయం రెండూ వేస్తున్నాయి. భవిష్యత్తు ముఖ చిత్రాలు కనపడుతుంటాయి చాలామంది ఫేసుల్లో. ఆ టైంలో అనిపిస్తుంటుంది, ఎట్లా వీళ్ళు ఎలా సెటిల్ అవుతారు, ఏం చేస్తారు అని. నిజంగా లైఫ్ పట్ల సీరియస్నెస్ లేకపోతే మనం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈవెన్ నేను చెప్తున్నాను, నేను కూడా ఇప్పుడు ఒక జాబ్ సంపాదించుకున్నాను, ఒక ఉద్యోగం చేస్తున్నాను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంకా నేను సరైనటువంటి సమయంలో నాకు సరైనటువంటి అడుగులు వేయలేదేమో అన్న ఫీలింగ్ ఇంకా అనిపిస్తుంటుంది. మరి సాధించిన వాళ్ళకి ఇలా అనిపిస్తుంది అంటే మనం అసలుకి ఏ ప్రణాళిక లేకపోయినప్పుడు జీవితం ఎలా ఉంటుంది? ప్రతి విషయంలో మనకి ఒక డిసిప్లిన్, ఒక సీరియస్నెస్ అనేది చాలా అవసరం. చాలామంది అనుకుంటుంటారు, మీరే నన్ను ఒక క్వశ్చన్ వేయచ్చు, మేడం ఎంతసేపు లైఫ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగమేనా,
ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్ ఉద్యోగాలు సాధిస్తేనే లైఫా, లేకపోతే లైఫ్ కాదా అని క్వశ్చన్ వేస్తుండొచ్చు. నిజానికి ఇవి కొన్ని లక్ష్యాలు, కొన్ని మార్గాలు మాత్రమే. ఇదే జీవితం కాదు. ఏ మనిషి అయినా ఒక విద్యార్థి దశ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి చెప్పండి? ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు అంటే ఫైనల్గా గోల్ ఏంటి? ఒక ఉద్యోగం సాధించడం, అవునా కదా? అది ఒక మంచి ఉద్యోగంలో మంచి జీతంతో సెటిల్ అవ్వడము అనేది, మంచి పర్సన్గా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడం అనేది మెయిన్ గోల్. అది 100% ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ బ్రతకడానికి కూడా సంపాదన కావాలి కదా. ఈ బ్రతకడానికి కావాల్సిన సంపాదన కోసం కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాం మనం. జీవితంలో ఇక్కడ 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మనల్ని మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం ఒకటి, రెండోది మనం ఏర్పరచుకునే లక్ష్యంలో ఎదగడం ఒకటి. అర్థమైందా? మరి ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే మీకు సరైన సమయంలో సీరియస్నెస్ లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. లక్ష్యాన్ని సాధించలేక నిరుత్సాహంలో కూరుకొని పోయి లాస్ట్కి జీవితాన్ని తిట్టుకుంటూ, తలరాతను తిట్టుకుంటూ, వాళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ జీవితం మొత్తం ఉసూరు అనుకుంటూ గడిపేస్తాం. ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది జీవితంలో దాదాపు 30% జీవితాన్ని చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయక, తీసుకోవాల్సినటువంటి సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోక, గ్రహించాల్సినటువంటి అంటే తప్పులు సరిదిద్దుకోవాల్సిన సమయంలో తప్పులు సరిదిద్దుకోక, టైం అంతా వేస్ట్ చేసుకుని లాస్ట్కి ఏమీ సాధించక, ఇదంతా జరిగేసరికి 30% జీవితం అయిపోయినాక మిగతా 20% జీవితం, అర్రే నేను అప్పుడు అలా ఉండాల్సి ఉంటుంది, అప్పుడు అలా చదవాల్సి ఉంటుంది, అప్పుడు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, అప్పుడు కష్టపడితే నా జీవితం ఇప్పుడు ఇలా ఉండకపోతుండే కదా, అప్పుడు ఆ పని చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఈ పని చేయాల్సి ఉంటుంది. ఇలా మన గతాన్ని తవ్వుకుంటూ మనం చేసిన తప్పులను నిందించుకుంటూ అప్పుడు అలా చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే అసలు నేను కరెక్టే, అసలు నాకేదో నేను మస్తు సాధిస్తుంటాను కానీ నాకు పరిస్థితులు సహకరించలేదు, నాకు పలానా వాళ్ళు సహకరించలేదు అంటే వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పరిస్థితుల మీదకి, మనుషుల మీదకి, సమాజం మీదకి నెట్టేసి సాకుల్ని వల్ల వేసుకుంటూ కూర్చుంటారు. ఇట్లా మిగతా జీవితం అయిపోతుంది, లైఫ్ అయిపోతుంది. కానీ చూడండి, సక్సెస్ అయినటువంటి లైఫ్ చూడండి, ఒక్కొక్కరు ఎంత గొప్పగా, అంటే ఈ సక్సెస్ అయిన వాళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకు రాలేదు. ఫస్ట్ మన గోల్ ఏంటి? ఒక మంచి ఉద్యోగం. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, బ్యాంకింగ్, ఇలా రకరకాల ఉద్యోగాలు ఫస్ట్ మీ గోల్. సెకండరీ ఏంటి? లేదు, నేను ఒక బిజినెస్ మ్యాన్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారాలనుకుంటున్నాను, నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దాం, కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా గోల్సే. అర్థమైందా? ఏదైనా కావచ్చు ఒక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది? కొంతమంది జీవిత చరిత్రలు చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సాధించిన వాళ్ళకి సాధించని వాళ్ళకి తేడా ఏంటి అంటే, సాధించిన వాళ్ళు ఉన్న పరిస్థితుల్ని లెక్కలోకి తీసుకోరు. అంటే మాకు పరిస్థితులు బాగుండాలి, మాకు అందరూ సహకరించాలి, మాకు సుఖ జీవితం ఉండాలి, నాకు డబ్బు ఉండాలి, ఇవన్నీ ఉంటేనే సాధిస్తా అన్నారు ఎవరు కూడా. చూడండి, గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి, ఎక్కడ ఎండైనాయి. పెట్రోల్ బంకులో పనిచేసినటువంటి ధీరుభాయ్ అంబానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక బస్ కండక్టర్గా పనిచేసినటువంటి రజనీకాంత్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? చిన్న చిన్న ఉద్యోగాలు, ఒక హోటల్లో వెయిటర్గా పనిచేసినటువంటి అక్షయ్ కుమార్ జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే ఒక్కొక్క రంగంలో చూడండి, ప్రతి రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టి జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా అంటే మనకేంటి, సాధించిన వాళ్ళకి సాధించని వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి? వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను అనుభవిస్తూనే ఆ పరిస్థితుల నుంచి బెటర్ పరిస్థితుల్లో పడడానికి నిరంతరం కష్టపడ్డారు. కాబట్టి ఒక టికెట్ కలెక్టర్ ధోని ప్రపంచానికి క్రికెట్లో దిగ్గజంగా మారిపోయాడు. ధోని ఒక వెయిటర్, ఒక మంచి సినిమా యాక్టర్, ఒక మంచి హీరోగా నిరూపించుకున్నాడు. అక్షయ్ కుమార్
ఒక బస్ కండక్టర్ ఎందుకు పనికిరాడు, హీరో మెటీరియల్ కాదు అనిపించుకున్నటువంటి వ్యక్తి టాలీవుడ్ని శాసించే విధంగా ఎదిగిపోయాడు రజనీకాంత్ గారు. ఇలా చూడండి, అసలు ఎందుకు ఇది విభిన్న రంగాలు, వ్యాపార రంగం కావచ్చు, జీరో నుంచి మొదలుపెట్టి హీరోలైన వాళ్ళు ఉన్నారు, మైనస్ నుంచి మొదలుపెట్టి హీరోలైన వాళ్ళు ఉన్నారు. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీరు చూడండి, ఏ ఐఏఎస్లు ఏ కొద్ది మంది గోల్డెన్ స్పూన్తో పుట్టి గోల్డెన్ స్పూన్తో పెరిగి, అంటే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి మంచి లైఫ్, మంచి ఎడ్యుకేషన్, కాన్వెంట్ స్కూళ్ళలో చిన్నప్పటి నుంచి చదివి పెద్ద పెద్ద కోచింగ్లు తీసుకొని ఐఏఎస్ సాధించిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. లేని కుటుంబం నుంచి వచ్చి పరిస్థితులను ఎదిరించి పోరాడి కొట్లాడి యుద్ధం చేసి వాళ్ళ నాన్న రిక్షా పుల్లర్, ఒకరేమో ఫుట్పాత్ మీద పండ్లు అమ్ముకునే వాళ్ళ పిల్లలు, ఒకరేమో టైలర్ పిల్లలు, చిన్న చిన్న స్థాయి నుంచి అమ్మాయి రాణి, కేరళ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్, తను చూడండి మైనింగ్ దాంట్లో పనిచేసేది, వాళ్ళ కుటుంబం మొత్తం కోల్పోయింది, వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు చచ్చిపోయారు ఆరోగ్యం బాగలేక, మైనింగ్ దాంట్లో పనిచేస్తూ ఆ చెడు వాయుల్ని పీలుస్తూ, వాళ్ళ అమ్మ నాన్న చెల్లి ముగ్గురు ఎట్ ఏ టైం గనులు మీద పడి చచ్చిపోయారు, కుటుంబం మొత్తం కోల్పోయింది, తినడానికి తిండి లేదు, బక్క చిక్కిన దేహం, కసిగా ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆమె ఉన్న స్థాయి నుంచి ఎదగలేదు, ఏమీ లేని స్థాయి నుంచి ఎదిగింది. మీరు చూడండి, 12th ఫెయిల్ మూవీ చూశారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు మనోజ్ కుమార్ శర్మ. మీరు గొప్ప ఉద్యోగం అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఇలా సాధించిన వాళ్ళందరి జీవిత చరిత్రలు చూడండి. ఇందాక నేను చెప్పినట్టుగా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు, కసి నుంచి పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కసి పుట్టి సాధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ లేని స్థాయి నుంచి పేదరికంతో పోరాటం చేస్తూ, కష్టాలతో పోరాటం చేస్తూ, సమాజంతో యుద్ధం చేస్తూ, ఎన్నో ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని, ఎన్నో 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 అనుభవించి లాస్ట్కి వాళ్ళు గెలిచి చూపిస్తారు. గెలిచి చూపించినటువంటి ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎదిగిన వాళ్ళంతా కూడా కింది స్థాయి, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఏ కొద్ది మందో ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎక్కడైతే మనిషిలో తపన ఉంటుందో, ఎక్కడైతే సాధించాలి అన్న కసి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సాధించి తీరుతారు. మరి మీకు మీ జీవితం పట్ల ఏముంది ఒక్కసారి ఆలోచించండి. పరిస్థితుల్ని తిట్టుకోకండి, ఎన్నాళ్ళు తిట్టుకుంటారు పరిస్థితుల్ని? కుటుంబ సభ్యుల్ని తిట్టుకోకండి, ఎన్నాళ్ళు తిట్టుకుంటారు? అసలు నువ్వేంటి, ఎవరో నీకు ఇచ్చారు, ఎవరో నీకేమో చేశారు కాదు, నీకు నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావు? అసలు నీకు నువ్వేం న్యాయం చేస్తున్నావు? చదవాల్సిన సమయంలో చదువుతున్నావా? నేర్చుకోవాల్సిన సమయంలో నేర్చుకుంటున్నావా? నిజాయితీగా రోజులో ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు చదువుతున్నావు? నీ లక్ష్యం కోసం నిజాయితీగా ఎన్ని గంటలు పోరాడుతున్నావు? 100% నిజాయితీగా పోరాడిన పర్సన్కి ఖచ్చితంగా విజయం ఉంటుంది. ఇవ్వలేక ఒకసారి ఫెయిల్యూర్ ఎదురవుతుండొచ్చు, సహజం అది. ఫెయిల్యూర్స్ అనేటివి తప్పు కాదు. ఫెయిల్యూర్ అయినంత మాత్రాన జీవితం అయిపోయినట్లు కాదు. ఒక్కసారి ఫెయిల్యూర్ కాగానే గగ్గోలు పెడతారు. ఫెయిల్యూర్ నువ్వు అనుభవం నేర్చుకుంటున్నావు. ఫెయిల్యూర్ ఒకసారి ఒక అటెంప్ట్ తోటి గెలిచిన వారికంటే నీకు ఇంకెక్కువ నేర్చుకున్నావని అర్థం. ఫెయిల్యూర్ ఎప్పుడూ కూడా తక్కువ కాదు. ఒక ఫెయిల్యూర్ ఎదురు కాగానే ఆత్మహత్యలు చేసుకోవడం, కుంగిపోవడం, ఏడ్చుకుంటూ కూర్చోవడం ఏంటిది? మీ జనరేషన్ ఎక్కడ ఉండాలి అసలుకి? 21st సెంచరీ అంటే ఎంత స్పోర్టినెస్ ఉండాలి, మీలో ఎంత పవర్ఫుల్ డిఎన్ఏ అనేది క్షిప్తమై ఉందో తెలుసా? మీలోనే కాదు, మనిషిలో మనలో ఉన్నటువంటి డిఎన్ఏలో మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, మనలో దాగి ఉన్నటువంటి శక్తిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? ఒక్కసారి మీ గురించి మీరు అనాలిసిస్ చేసుకోండి. ఎవరూ అవసరం లేదు, ఎవరు వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ పట్ల మీకు ఎంత సీరియస్నెస్ ఉంది, ఏం కావాలనుకుంటున్నారు, అది ఆ ప్రయత్నం మీ దినచర్యలో భాగం కావాలి. ఏం కావాలనుకుంటున్నారో ఆ ప్రయత్నము మీ దినచర్యలో భాగం కావాలి. నీ లక్ష్యం నీ ఊపిరి కావాలి. సరే, ఒక్కొక్కసారి మీ ప్రయత్నంలో, మీరు లక్ష్యంలో మీరు అనుకున్నటువంటి నోటిఫికేషన్స్ ఇన్ టైంకి రాకపోవచ్చు, మీ అనుకున్నటువంటి లక్ష్యం ఇమీడియట్గా మీరు సక్సెస్ కాలేకపోవచ్చు. దానికోసం మీరు చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం రావచ్చు.
అవునా కదా? ధీరుభాయ్ అంబానీ గారు ఒకేసారి మిలియనీర్ కాలే. ఫస్ట్ పెట్రోల్ బంకులో కూలీగా పనిచేశాడు. అది చిన్న పని, అక్కడి నుంచి ఎదిగాడు. మరి ఆ చిన్న చిన్న పనుల పట్ల మీరు ఏకాగ్రత పెడుతున్నారు, ఎంత నిష్టగా పనిచేస్తున్నారు, ఎంత క్రమశిక్షణగా పనిచేస్తున్నారు అనేది మీ భవిష్యత్తును నిర్ధారిస్తుంది. మరి మన ప్రయాణంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే కొంత తాత్కాలికంగా మన మార్గాన్ని మళ్లించి వేరే పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూనే మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం రావచ్చు. లేదా ఇంట్లో వేరే పనులు చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం రావచ్చు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడే నేను హడావుడి చేస్తాను, నోటిఫికేషన్లు వచ్చినప్పుడే హడావుడిగా కోచింగ్లోకి వెళ్తాను, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడే నేను హడావుడిగా నేను చదువుకుంటాను, 3-4 రోజులు చదివేసి 3-4 నెలలు చదివేసి నాకు ఉద్యోగం రావాలి అంటే రాదు. నీ లక్ష్యం నీ జీవిత దినచర్యలో ఒక భాగం కావాలి. గుర్తుపెట్టుకోండి. సాధించేంత వరకు దాన్ని మీరు వదిలిపెట్టొద్దు. దాని వెంట మీరు పడుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయింది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, మీ ప్రిపరేషన్ ఆపొద్దు. ఫస్ట్ ఎగ్జామ్ ఇంకా 4 నెలలకు ఉంది, 3 నెలలకు ఉంది అన్నప్పుడు మీరు 10-15 గంటలు చదివి ఉండొచ్చు. ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు, మీరు అట్లనే చదువుకుంటూ కూర్చుంటే మీకు కాలం వెళ్ళట్లేదు, మీరు ఉద్యోగం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? మీరు 15 గంటల నుంచి 5 గంటలకు కుదించండి, 6 గంటలకు కుదించండి ప్రిపరేషన్ని, కానీ పక్కకు పెట్టద్దు. అంటే ఇప్పుడు నది ముందుకు ప్రయాణిస్తుంది, ప్రయాణించేటప్పుడు ఒక పెద్ద కొండ అడ్డం వచ్చింది, వెనక్కి తిరిగిపోతుందా, ఆగిపోతుందా, ఆవిరైపోతుందా? నో, ముందుకే వెళ్తుంది. కొండ అడ్డం వస్తే 2 పాయలుగా చీలి కొండకు అటొక పాయ ఇటొక పాయపై ముందుకు పోయి మళ్ళీ ముందుకే ప్రయాణిస్తుంది. కాబట్టి నదీ ప్రవాహం మీ లక్ష్య సాధనలో మీ ఆదర్శం కావాలి. మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, ఆ ప్రిపరేషన్ని మీ ప్రిపరేషన్ స్థాయిని బట్టి మీరు అంచనా వేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారా? సరే, రోజు కొన్ని గంటలు దానికి రివిజన్ కేటాయించండి. పార్ట్ టైం జాబ్ చేసుకోండి, నష్టం లేదు. ఎంతోమంది పార్ట్ టైం జాబులు చేసుకుంటూ కూడా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఫుల్ టైం జాబులు చేస్తూ కూడా మళ్ళీ అంతకంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కటి, మీ లక్ష్యం పట్ల మీకు స్పష్టత ఉండి, మీ ప్రిపరేషన్ పట్ల మీకు స్పష్టత ఉండి, మిమ్మల్ని మీరు మీ అంతర్మదనం నిరంతరం జరుగుతూనే ఉండాలి. సాగరాన్ని మదిస్తే అమృతం పుట్టుకొచ్చినట్టుగా నిరంతరం అంతర్మదనం జరిగితేనే మీలో నుంచి ఒక గొప్ప వ్యక్తి బయటకు వస్తాడు. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది నిరంతరం మీలో మదనం జరుగుతూనే ఉండాలి. ఈరోజు నేను చదివానా? ఈరోజు నిజంగా నేను 24 అవర్స్ నేను యూటిలైజ్ చేసుకున్నానా? ఇప్పుడు నీ గ్రూప్ 1కు నువ్వు చదువుతున్నావు, కరెక్ట్గా ఈరోజు నేను యూటిలైజ్ చేసుకున్నానా? ఇలా ప్రతిరోజు నీ అన్వేషణ, నీ మీద నీ అన్వేషణ ఉండాలి, నీలో నుంచి నీ అన్వేషణ కొనసాగాలి. ఇలా మనం పరిస్థితులకు తగ్గట్టుగా మారుతూనే, ఆ పరిస్థితులకు ఆ టైంలో కొంత అడ్జస్ట్ అవుతూనే మన లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. లక్ష్యం నీ దినచర్యలో భాగం కావాలి. సీరియస్గా తీసుకోండి జీవితాన్ని. కొన్ని సంవత్సరాలు సీరియస్గా తీసుకోండి. జీవితంలో మీరు సాధించేంతవరకు సీరియస్గా తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితం పట్ల మీకు నిర్లక్ష్యం అనేది ఉండొద్దు. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకుంటే ప్రపంచంలో ఫ్యూచర్లో మిమ్మల్ని ఎవరు కూడా లక్ష్య పెట్టరు. అందరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే స్థాయిలో మీరు నిలబడతారు. అంటే ఎవరు మిమ్మల్ని లెక్క చేయరు. లాస్ట్కి మన కుటుంబ సభ్యులే మన లెక్క చేయరు. గెలిస్తేనే మనిషికి విలువ ఉంటుంది. గెలుపు అనేది ఏ రకంగా అయినా కావచ్చు. నువ్వు ఉద్యోగం సాధిస్తేనే గెలుపు అని కాదు, నువ్వు నిలబడగలగాలి. సమాజం నీ వైపు చూసి ఓకే శబాష్ అనే విధంగా నువ్వు నిలబడగలగాలి. కాబట్టి జీవితం పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వహించకండి. మీ లక్ష్యాన్ని మీ రోజువారీ దినచర్యగా మార్చుకోండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.